హలో నమస్తే వనకం సలాంవాలేకుం దిస్ ఇస్ యువర్ త్రివేణి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎల్జే. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చేయబోతున్న ఈటింగ్ ఛాలెంజ్ వచ్చేసి ఫ్రూట్స్ ఈటింగ్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం. వామ్మో ఎన్ని కామెంట్స్ తెలుసా ఫ్రూట్స్ ఛాలెంజ్ చేయమని. ప్రతి వీడియో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కింద ఫ్రూట్స్ ఛాలెంజ్ చేయండి, ఫ్రూట్స్ ఛాలెంజ్ చేయండి అని కనీసం అంటే ఒక 5-6 కామెంట్లు అయితే ఉంటాయి ఖచ్చితంగా. మేము నెక్స్ట్ వేరే వీడియో చేయాలనుకున్నాం, అసలు అది వద్దు, ఇంకా ఈరోజు ఇదే వీడియో చేయాలని ఇంకా ఫ్రూట్స్ అన్నీ తెచ్చుకొని ఫ్రూట్స్ ఛాలెంజ్ చేస్తున్నాం. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా, ఇంతమంది ఇన్ని కామెంట్స్ చేస్తారు ఫ్రూట్స్ ఛాలెంజ్ కోసం అని. అన్ని కామెంట్స్ చూసినాక ఇంకా చేయకుండా ఉంటామా, ఇంకా ఫాస్ట్గా వెళ్ళి ఫ్రూట్స్ తీసుకొచ్చుకొని ఛాలెంజ్ అయితే చేసేస్తున్నాం. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేంది లేట్ చేయడం, ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, లెట్స్ గో. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్రూట్స్ వచ్చేసి బ్లాక్ గ్రేప్స్, గ్రీన్ గ్రేప్స్, డ్రాగన్ ఫ్రూట్, బనానా, యాపిల్, కివి, సంత్రా, వాటర్ మిలన్. ఈ ఫ్రూట్స్ అన్నీ తినబోతున్నాం మనం. ఇంత బాగుంటాయో ఒక్కొక్కటి, అయితే చాలా ఇష్టం మాకైతే. మాకు ఇష్టమైన ఫ్రూట్స్ తెచ్చుకున్నాం, ఎందుకంటే ఇష్టం లేని అంటే అసలు తినలేము, అందుకే మాకు ఇష్టమైన ఫ్రూట్స్ తెచ్చుకున్నాం. ఇంకా డ్రాగన్ ఫ్రూట్ అయితే ఉంటుంది చూడు, అబ్బా సూపర్ ఉంటుంది. నాకైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది, ఎప్పుడెప్పుడు తింటామా అని. ఈ ఛాలెంజ్లో మనకైతే టైమర్ ఉంది, ఎందుకంటే ఇవన్నీ మనము ఒకటేసారి అంటే తినలేము. సో మేమైతే టైమర్ పెట్టుకున్నాం. 5 minutesలో ఎవరైతే ఎక్కువ ఫ్రూట్స్ తింటారో వాళ్ళే విన్ అయినట్టు, అదే తక్కువ తిన్న వాళ్ళు ఓడిపోయినట్టు. గట్టి పనిష్మెంట్ ఉంది ఈరోజు, అసలు ఎక్స్పెక్ట్ చేయండి. మా చెల్లె ఓడిపోవాలి కానీ ఒక రేంజ్లో ఉంటుంది పనిష్మెంట్. మా చెల్లె ఓడిపోతే నేనైతే ఫుల్ నవ్వుతా ఆ పనిష్మెంట్ గురించి. చూద్దామా, చూద్దాం ఎవరు విన్ అవుతారో చూద్దాం. స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, పనిష్మెంట్ అయితే క్రేజీ ఉండబోతుంది, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. 5 minutesలో ఎవరైతే ఎక్కువ తింటారో చూసేద్దాం, ఓకేనా? టైమర్ స్టార్ట్ చేస్తున్నా. చూడండి, 0 టైమర్ కనిపిస్తుందా, దగ్గరికి పెట్టాలనా? 0 స్టార్ట్ చేస్తున్నా. ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటే ఒక్కొక్కటి దించుకుంటూ వద్దాం. ఓకే స్టార్ట్ చేస్తున్నా. 3, 2, 1 గో. స్టార్ట్ చేసిన. సూపర్ ఉన్నాయి గైస్. అబ్బా పుల్లగా ఉన్నాయి.
సో ఫ్రెండ్స్ 5 మినిట్స్ అయితే అయిపోయినాయి. ఈ 5 మినిట్స్లో ఎవరైతే ఎక్కువ తిన్నారో చూద్దాం. తక్కువ తిన్న వాళ్ళు ఓడిపోయినట్టు, ఎక్కువ తిన్న వాళ్ళు గెలిచినట్టు. ఇక అన్నీ అయితే అయిపోయినాయి కాబట్టి వాటర్ మిలన్ ఒక్కటే ఉండిపోయింది. దీంట్లో ఎవరి తక్కువ ఉన్నాయి చూపి వాళ్ళకి ఫస్ట్. ఇదిగోండి నా దాంట్లో తక్కువ ఉన్నాయి, నేనే విన్నర్. చూపి ఫస్ట్. చూడు అమ్మో కొన్ని పీసులు ఉన్నాయి, నా దాంట్లో ఎన్ని పీసులు ఉన్నాయి. నేను ఎంత ఫాస్ట్గా తిన్నా ఓడిపోయినా. ఆయమైతే నేను వాటర్ మిలన్ తినేటప్పుడు ఇట్లా తీస్తుంది, ఇట్లా తింటుంది, ఇట్లా తీస్తుంది, ఇట్లా తింటుంది. కకృతి పడ్డట్టే తిన్నది. ఎంత ఘోరం తింటాడు అమ్మ తల్లి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. నేనే గెలుస్తా అనుకున్నా. పనిష్మెంట్ అసలు తీసుకోవద్దు, నేనే విన్ అవ్వాలి అని ఎంత ఫాస్ట్గా తిన్నా ఓడిపోయినా తనే గెలిచింది. మీకు ఇంకొక విషయం చెప్పాలి, మనం పనిష్మెంట్లో కలుస్తాం కదా అప్పుడు చెప్తాం. అంతలోపు ఇది క్లియర్ చేసి మళ్ళీ కలుస్తాం. ఓకేనా? బాయ్ బాయ్. సో ఫ్రెండ్ మాకైతే పనిష్మెంట్ ఇచ్చేద్దాం. నేను తీసుకుంటా. ఎంజాయ్ తీసుకోవాలి మరి తప్పదు. ఓడిపోయినా కదా, ఓడిపోయినాక తప్పదు, పడ్డాలి కష్టం. ఇప్పుడు అది తినలేక చచ్చిపోతుంది మాకు. ఇప్పుడు ఎన్నో రకాలుగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది ఇప్పుడు మా అక్క. చూపెట్టాలా? ఎప్పటి నుంచో అనుకుంటున్నా మా చెల్లెకి ఇవ్వాలనుకున్నా, బట్ నేనే తీసుకుంటున్నా. ఏం చేస్తా? అదేంటిదో చూపెట్టాలా? కాకరకాయ. కాకరకాయ. కీకరకాయ. ఈ కాకరకాయని ఇప్పుడు నేను తినాలంట. మరి తినాలి. ఇంత పెద్దగా ఉంది కాకరకాయ. అంత పెద్ద ఉంది, ఇంత పెద్ద ఉంది అంటే చెప్తుంది. చేదు ఉంటది. కాకరకాయ అయినాక చేదు ఉంటుంది, తీయ ఉంటుంది. మీరు ఎప్పుడైనా పచ్చి కాకరకాయ తిన్నారా? ఒకవేళ తింటే కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు నేను తింటున్నా. నాకు తప్పదు కదా ఓడిపోయినందుకు. ఓకే స్టార్ట్ చేస్తున్నా. 3, 2, 1 గో స్టార్ట్. నాకు ఎన్ని రకాలుగా ఉంటుంది తెలియదు. అది కూడా తిను తిను, మొత్తం నమ్మలాలా. ఆగో అరుస్తున్నాడు భయ్యుడు. చెప్పి నమ్ముతున్నావా? ఇంకా గట్టిగా. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. మింగేసేయు. ఎట్టుంది చిట్టి? చేతు ఇచ్చే ఎట్లుంది చిట్ట అంటే పిచ్చిలేస్తుంది. చూసుకో నీళ్ళు కూడా పెట్టలేదు. అది కారంగా లేదు. కారం లేదు, నాకు కూడా తెలుసు. పాపం నాకు రకరకాలుగా ఉంది.
ఎట్లుంది వాసన? చీ. అబ్బా బాబా ఇంత చేదుగా ఉందంటే వా. నాకైతే 3 times ఇట్లా బయటకు వచ్చినట్టు అయింది. అది మింగుతుంటే బయటకు వచ్చినట్టు అవుతుంది, మింగిపోతుంటే బయటకు వచ్చినట్టు అవుతుంది. అంత చేదు ఉంది కాకరకాయ. చెప్తావు రేపటి మళ్ళీ ఇంకో పనిష్మెంట్, ఇంకొక ఛాలెంజ్ ఉంటుంది కదా. సరే చూద్దాం. చూద్దాం. చూడు త్రివేణి అంటే ఏంటో చూపిస్తా. నేను నందిని అన్నికి రాలేదు, అందరికి రానప్పుడు అన్నట్టే ఉండాలా. సో ఫ్రెండ్స్ పనిష్మెంట్ అయితే కంప్లీట్ చేసేసిన కాబట్టి ఇప్పుడు మనం కామెంట్స్ అయితే రీడ్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కామెంట్స్ రీడ్ చేసేద్దాం. ఫస్ట్ కామెంట్ వచ్చేసి రాహుల్ తేజ. సమ్మర్ ఛాలెంజ్ సూపర్, కానీ మీరు ఒకసారి బ్రెడ్ ఆమ్లెట్ ఛాలెంజ్ ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మా కోడలు జెస్సీ అండ్ మా అల్లుడు టింకుకి హాయ్ చెప్పండి. హాయ్ జెస్సీ టింకు. జోక్ ఉన్నాయి పేరు టింకు, నాకు నచ్చింది. జెస్సీ, మా కోడల పేరు కూడా జెస్సీని. మేము ఖచ్చితంగా చేస్తాం బ్రెడ్ ఆమ్లెట్ ఛాలెంజ్. నెక్స్ట్ అదే వీడియో వస్తుంది. సెకండ్ కామెంట్ వచ్చేసి నాషు. హాయ్, మా పిల్లలకు మీరు చాలా ఇష్టం. మా పిల్లలకు హాయ్ చెప్పండి అండ్ మా ఆయనకు కూడా హాయ్ చెప్పండి ప్లీజ్. హాయ్ పిల్లలు. హాయ్ అన్నయ్య. హాయ్ అక్క మీకు కూడా. థర్డ్ కామెంట్ వచ్చేసి ఆర్ట్ బై మీ. మీ వీడియోస్ చాలా బాగున్నాయి, ఇంకా మంచి మంచి ఛాలెంజెస్ చేయండి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ నెక్స్ట్ ఛాలెంజ్. నేను మీ న్యూ సబ్స్క్రైబర్స్ని. థ్యాంక్ యూ సో మచ్. ఇలానే సపోర్ట్ చేస్తుండండి మాకు. ఇంకా మంచి మంచి ఛాలెంజెస్ చేస్తూనే ఉంటాం, మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తూనే ఉంటాం. ఓకేనా? అండ్ ఇంకొకటి మీకు ఒక విషయం చెప్పాలి అని చెప్పిన కదా, మేమైతే మాది టైమర్ అనేది మధ్యలో ఆగిపోయింది. టైమర్ అయిపోయిన తర్వాత ఎక్కడ ఆగిపోయిందని మేము చెక్ చేసుకుంటున్నాం. చెక్ చేసుకున్న తర్వాత మైక్ తీసేసినాము, అది రిసీవర్ పెట్టినాము దానికి. అయితే అది తీసేసిన తర్వాత మళ్ళీ దాన్ని పెట్టడం మర్చిపోయినాం మళ్ళీ వీడియో స్టార్ట్ చేసినాక. సో అందుకే కొంచెం నాయిస్ వచ్చినట్టుంది. మీరైతే ఏమనుకోకండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఆయన కొంచెం నేను మంచి ఎడిట్ చేయడానికి అయితే ట్రై చేస్తా. ఓకేనా? ఇదే నేను చెప్పాలి అనుకున్నా. ఓకేనా? సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ ద నెక్స్ట్ వీడియో. బాయ్. ఒక్క నిమిషం టైమర్ అయిపోయింది.